జై శ్రీరామ్. కొంతమంది పొలిటికల్ లీడర్లు ఏమంటారంటే స్టేజ్ మీదకి ఎక్కి వాళ్ళ ఓటు బ్యాంకు కోసం ఈ ఎడారి మతాల వాళ్ళని వెనకేసుకు వస్తూ ఉంటారు. అన్ని మతాలు సమానమే, అన్ని గ్రంథాలు కూడా ధర్మం బోధిస్తున్నాయి, అందరూ సమానమే అందరూ సమానమే, భారతీయులందరూ సమానమే, దానికి మేము ఒప్పుకుంటాం. కానీ అన్ని మతాలు సమానం కాదు కాబట్టి ఇది తెలుసుకోవాలి పొలిటికల్ లీడర్ కూడాను. ఎందుకంటే ఈ భారతదేశంలో పుట్టిన సనాతన ఎవరో కూడా ఏ దేశం మీదకి వెళ్ళి మా ధర్మాన్ని నమ్మండి లేకపోతే చంపేస్తామని అనలేదు. కానీ ఎడారి మతాలు రెండు కూడా కాశ్మీరని ఒకటి చంపుతాడు, అన్యజనులని ఒకటి చంపుతాడు. మన కాశ్మీర్లో చూసాం కదా, సంవత్సరం అయింది, ఎలా చంపేశారు, హిందువా అని అడిగి చంపేశారు. మరి మన దేశ నాయకులు ఎంతోమందిని పొట్టన పెట్టుకున్న మతం ఏది? అది క్రైస్తవ మతం. అల్లూరి సీతారామరాజు లాంటి మహానుభావులందరినీ కూడా నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఇప్పుడు కూడా దక్షిణ భారతాన్ని మాకు ఇచ్చేయండి, ప్రత్యేకించని అడుగుతూ ఉన్నారు. వీళ్ళు ఎడగొట్టి పడగొట్టి చెడగొట్టే మతాలు ఈ మతాలకి మనకి సంబంధమే లేదు. అన్ని ధర్మాలు ఒకటని చెప్పడం కూడా ధర్మం కూడా కాదు. ఇది లీడర్లు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు పశ్చిమ బెంగాల్లో చూసాం, అది ఎడారి మతాలకు కొమ్ము కాసి అధపాతాళానికి వెళ్ళిపోయింది. రేపు జరగబోయేది కూడా ఇదే. కాబట్టి లీడర్లు హిందుత్వాన్ని గుర్తించాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. భారత్ మాతాకు జై.